నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు యూటర్న్ తీసుకోవడం చాలా మామూలుగా మారింది. మొన్నటికి మొన్న నగర మేయర్ తాను వైసీపీ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల వల్ల వైసీపీలో కొనసాగనని, తనను క్షమించాలని, తాను శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తానని అన్న విషయం తెలిసిందే. ఆ విషయం జిల్లా ప్రజలు మరవకముందే మళ్లీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడి భుజంగా ఉంటూ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై పలుమార్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైవి రామిరెడ్డి కూడా యూటర్న్ తీసుకోవడం విశేషం. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలోని ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రూరల్ ఎమ్మెల్యేపై వైవి రామిరెడ్డి గతంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం రామిరెడ్డి మాటలకు ఏమాత్రం కౌంటర్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి ఎన్ని రోజులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైవి రామిరెడ్డి కూడా ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. పత్రికా విలేకరులకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. మరి నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన అనుచరుడు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవి రామిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు అని, పెద్ద మనిషి ముసుగు వేసుకున్నటువంటి ఓ నయవంచకుడని విమర్శించారు. దానికి సంబంధించి ఓ లేఖను రామిరెడ్డి స్వయంగా విడుదల చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. అంతేకాకుండా ఆయన తనకు గత 40 ఏళ్ల నుండి మిత్రుడని గుర్తు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై గత 16 నెలలుగా తనతో ఆదాల ప్రభాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయించారని, వ్యక్తిత్వ హాసనానికి కూడా పాల్పడే కుట్ర చేశారన్నారు. కోటంరెడ్డిపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని తాను అనేక సార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెప్పినా వినకపోగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనను భయభ్రాంతులకు గురి చేశారని వైవి రామిరెడ్డి లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం తనకు జ్ఞానోదయమైందని లేఖ ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. తన కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గాలికి వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి పరారయ్యాడని, ఆయన రాజకీయాలకు అర్హుడు కాదని వైవి రామిరెడ్డి విమర్శలు చేశారు.